అక్కడ నుంచి తీసి మన కార్ షెడ్ లో పెట్టు. అమ్మాయి పాత చీరలు ఉంటాయా అక్కడ కింద కార్ షెడ్ లో వెనక పక్కన వేసేస్తే దాని మీద పెట్టాటిని. ఓ పాల ప్యాకెట్ తీసి ముందు వాటికి పాలు పోయి. చిన్నపిల్లలే ఒకవేళ లేదంటే పాల డబ్బా కొనుక్కురా, ఒకటి పడదు కొన్ని రోజులు వాటిని పెంచుదాం. అవి కొంచెం నడుస్తున్నాయి ఆ దారిన వెళ్తాయి అనుకో, అప్పుడు వదిలేయచ్చు. అసలు ఎంత సైజు పిల్లలు అనేది నాకు తెలియట్లేదు రా. ఏమో ఒకటే ఏడుపు. ఆ ఓ పక్కనేమో వాన, నేనేమో కంటికి కనపడతాయి అనుకో, నేనన్నా ఎట్టగొట్టి వెళ్ళి లాగుదును. అయ్యేమో వాన, వాటిని చూస్తుంటేనేమో ప్రాణం కొట్టుకుపోతుంది అటు ఏడుపు ఏంటంటే. ఉసూరు అనిపిస్తుంది. రాత్రి వరుణ్ పడుకోవట్లా ఒకటే అన్న గోలాడు, అమ్మా ఏడుతున్నాయి అమ్మా అంటాడు. ఏం చేయను రాత్రిపూట నేను. ఓ ఏదైనా చేద్దామన్నా వాన ఎవరు రారు. కొన్ని నేనే తీద్దామంటేనేమో నాకేమో ఆ లోపలికి వెళ్ళటం రాదయ్యి. అదేమో మొత్తం గడ్డి పెరిగిపోయి ఉంది. ఆ ఎటు పెట్టిందో నాకు అర్థం కావట్లా. అందుకని ఆ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేశా. కేఫే తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆకాష్ గడ్ వాళ్ళు. అరే రండ్రా బాబు మీకు డబ్బులు ఇస్తాను, ఎంత కొంత ఇస్తాను, ముందు వాటిని తీయండిరా బాబు అని బతిలాడితే కొద్దిసేపు నాకు వస్తాం అని అన్నారు. ఒక పక్కనే షాపు, మీరేమో ఇక్కడ షాప్ దగ్గర నుంచి ఫోన్లు, హోల్సేల్ వాళ్ళు ఇద్దరు వచ్చి ఉన్నారు, మీరేమో ఫోన్లు. నీళ్ళు ఉన్నాయి కదా బాబు ఇటు. అదిగో నేను అక్కడ పూజ చేసుకుంటాను అప్పన్న. పొద్దున పూజకు వస్తే కూడా అటు ఏడు కనపడుతుంది. ఏమో ఉన్నాయో అర్థం కావట్లే. అట్లా లాగాలంటే తెలియట్లా. నాకేమో ఈ చెత్తలో ఎలా వెళ్ళాలో తెలీదు. ఈ కింద నీళ్లు గొయ్యి కదా ఆకాశ్, ఇది కింద నీళ్లు చెత్తనేమో వాటి కింద కానీ నాకు బాధ. మిగిలినవి కూడా అక్కడే ఉంటాయేమోనమ్మా. దిగొచ్చా? రాత్రి నుంచి ఏడుస్తున్నాయి ఆకాశ. వాటిని ఎట్టా తీయాలో నాకు అర్థం కాక సతమతం అయిపోతున్నా. అయినా అట్టయితే వెళ్ళినాయి అయ్యి అసలు. అక్కడ లోపల పెట్టింది. దాని అమ్మ కడుపు మాడ. పిల్లలు జాగ్రత్తగా లోపల పెట్టింది. అది నిన్నటి నుంచి ఎట్టుపోయిందో తెలీదు. తల్లుడు జాగ్రత్త. దాని తల్లి ఉందా? అది బయటకి తీసుకురాలేకపోతుందంటావా? అది బయటికి తీసుకురాలేకపోతుందా? నీళ్ళున్నాయా? జోరు వాన పడుతుంది. ఇదంతా గొయ్యి ఆకాశ. అది బాగా పెద్ద గొయ్యి. అది దా 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 బాబు ఇది కూడా తెచ్చి పట్టుకోవాలి. ఇరిగిపోయింది. ఎరకొట్టేసావా? నేను ఎక్కడ ఎరకొట్టినా బాబు. నువ్వే ఏదో చేసావు. కారులో ఎరకొట్టేశారు. నువ్వే ఏదో చేసి అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి? తీసుకొచ్చి రాజీ రాళ్ళు కింద పడేస్తే శైలజ గారు నా కస్టమర్ షాప్లోనే ఉన్నారా? అది కొంచెం చేసేయండి. ఆవిడ ఫోన్ మీద ఫోను. నేను వస్తాను ఒక అరగంటలో. మీరు అది కంప్లీట్ చేసేయండి, నేను వస్తాను. అప్పన్నా అటు వెళ్దా. మనం ఇంటి తాళాలు తీసి వాటికి చీరలు అయిపోద్దా. ఇదిగోరా, నువ్వు ఎట్టొస్తా? నేను నడిచొస్తాను వాళ్ళతో పాటు. ఎటు నుంచి నడిచొస్తావురా? వచ్చేస్తాము. లేకపోతే నువ్వు ఇటు తిరిగిరా, వాళ్ళు అటు వచ్చేస్తారు. ఈ చెత్తలో నుంచి నువ్వు రాలేవు.
దా అవి చూసా. మరి ఆ వానకి మునిగిపోయి దా వదిలే వదిలే వదిలే. దా 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 దా. చూసిందా మీ వెనకాల వచ్చిందా? దానికి భయం వేస్తుంది. దా బిస్కెట్ వేస్తాను ఉండు, నేను ఇంట్లోకి వెళ్ళి. దా దా. వచ్చిందా అటు దగ్గరికి? దా దా పిల్లల్ని చూసుకుంది అది. కొంచెం తుడుద్దాం అప్పన్న. అన్ని కొనుక్కుని ఇంకేమైనా ఉంటే ఈ పట్టుకో ఒకసారి. లేదులే లేదులే. పిచ్చి వాసన వచ్చేస్తున్నాయి పాపం. తడిచిపోయి ఆకాశ్ ఇవి వాసన వచ్చేస్తున్నాయి. వాటికి కూడా తెలుసు కదా అప్పన్న, నిన్న వచ్చి మామూలుగా పిల్లల్ని అంటుకుంటే అసలు అది ఊరుకోదు. అలాంటిది పిల్లల్ని ముట్టుకుని మేము తెస్తుంటే కూడా అది మనకి దారిచ్చింది. అక్కడి నుంచి లెగిసి దారిచ్చింది అది బయటికి రమ్మని. ఎందుకు అది అంత బెదిరిపోయింది ఆ కుక్క? ఆ? బయటికి రాలేకపోయిందా పిల్లల్ని వదిలిపెట్టి? ఫ్రూట్స్ తినవు, ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి. కుక్కలు ఫ్రూట్స్ తినవుగా. అయితేలే కొంచెం అవి పెద్ద అయినాయి అనుకోరా, నడుస్తున్నాయి అనుకో, ఎటో ఒకటి అయ్యాయి వెళ్తాయి. ఇప్పుడు నోరు మూసినీరా కాస్త వేడి తగిలేసరికి వాటికి. ఆ క్లాత్ వేసి అటువే పడుకోబెడితే కాస్త వేడి తగిలింది కాపన్న. తడిచిపోయినాయి, నీళ్ళల్లో ఉన్నాయంట లోపల అవి. ఒకటి చచ్చిపోయిందంటరా.